వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పాల్గొన్నారు. పోలీసులచే గౌరవవందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు కవాతులో పాల్గొన్నారు. స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలను పలకరించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళని శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తిలకించడానికి వచ్చిన అధికారులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రాజ్యాంగంలో పొందుపరిచినట్లు మన తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ప్రజలకిచ్చి హామీలను నెరవేర్చే క్రమంలో 6 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. మహాలక్ష్మి పథకం తెలంగాణ ఆడబిడ్డలకు మహాలక్ష్మిలను చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమమే మహాలక్ష్మి పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా ఆర్టీసీ పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులు మహిళలు మరియు ట్రాన్స్జెండర్లు 9 డిసెంబర్ 2023 నుండి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణం చేసే వీలు కలపడం జరిగింది. వనపర్తి జిల్లాలో మహాలక్ష్మి పథకం ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు దాదాపు 1,59,00,000 మంది మహిళలు ప్రయాణించి 64,79,00,000 రూపాయలు లబ్ధి పొందడం జరిగిందని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.